హాయ్ చందు, హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఫైన్. అసలు ఈ పక్కింటి కుర్రాడు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? యాక్చువల్లీ మాది రాజమండ్రి పక్కన వ్యామగిరి అని. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, ఇంకా ఒక రేంజ్. సో రావడమే, దట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. ఓకే. సో ఎవరు సపోర్ట్ తీసుకున్నారు? డాడీ సపోర్ట్ అంతే, సపోర్ట్ ఏం లేదు. అంటే ఈ ఇండస్ట్రీలో ఎవరిదైనా ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరి సపోర్ట్తో మీరు ఇక్కడ రావడం మెయిన్ రీజన్ దేవదాస్ కనకాల గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఫస్ట్. ఓకే ఓకే. అక్కడ 1.5 year ఉన్న తర్వాత మెల్లమెల్లగా అందరూ పరిచయం అవ్వడం. సో ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు బాగా సపోర్ట్ చేశారా? ఇంట్లో ఫస్ట్లో అందరికీ ఉండేది కదండి, దూరం తీర్చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఏదో కొంచెం కొంచెం కనిపిస్తున్నాం. సో ఇప్పుడు కొంచెం హ్యాపీ అంతే. ఎన్ని ఇయర్స్ పట్టింది అసలు ఆన్ స్క్రీన్ లోకి రావడానికి? 4 years. 4 years స్ట్రగుల్ అయ్యారు. 4 years. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు అస్సలు. ఓకే. అంటే ఇష్టమైన పనే కదా, కష్టంతో కూడుకున్న ఇష్టమైన పని అంతే. సో ఏ ప్రాబ్లం అనిపించేది ఏం కాదు. నథింగ్, హ్యాపీ జర్నీ అంతే. ఓకే. మీ వెబ్ సిరీస్ లో ఎక్కువగా వల్గారిటీ ఉంటుంది అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? వల్గారిటీ ఏమో సెన్స్ లేని వాళ్ళు మాట్లాడేమో అంటే బూతు మాటలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అది కరెక్టేనా? అంటే బయట రియల్గా అట్లనే మాట్లాడుకుంటున్నారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 2 ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి, మీరేం చేస్తున్నారండి, తిన్నారా తాగుదామని ఇలా మాట్లాడుకోరు. ఎరా ఏం మింగించుకుంటున్నావు, మంది వేద్దామా, ఇలాగే మాట్లాడుకుంటారు. సో అదే నేను చేస్తున్నాను. అది వాళ్ళకి మీరు ఎలా ఉంటారని యాజ్ వాళ్ళకి అదే చూపిస్తున్నాను నేను, అంతే. డ్రామా ప్లే చేయను, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ప్రతిదీ. సో ఎగ్జాక్ట్గా బయట ఎలా ఉంటారు అదే నా వీడియో. అంటే న్యాచురల్గా ఒక పర్సన్ ఎలా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు, సో ఇట్లానే ఉంటుంది. దాంట్లో బూతు అనేది, దాంట్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. నాకు ఏ వీడియో చూసుకున్నా ఫైనల్లీ ఒక మెసేజ్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. దాంట్లో క్యాజువల్ టాక్స్ అంతే, డ్రామా అయితే ఉండదు. అంటే ఎక్కువగా మీరు సెన్సిటివ్ పాయింట్స్ మీద తీస్తున్నారు, సో దీనివల్ల మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? ఏం చేయలేదండి, ఇంకా మంచి నేమ్ వస్తుంది. ఓకే. అంటే ఒక క్యాస్ట్ మీద కానీ అట్లా ఎవరైనా? అవును, దానికే ఉంది, మంచి పాయింటే కదా చెప్తుంది. దాంట్లో ఫేస్ చేయడానికి ఇబ్బంది అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ చెప్పాలి, ఇంకా మనం వీఆర్ ఎడ్యుకేటెడ్, మనం టీచ్ చేయాలి. అంతేగాని ఇది మనం టచ్ చేయకూడదు, టచ్ చేస్తే మళ్ళీ ఎవడు అలా ఏం లేదు. నాకు డేర్ చేయడం అంటే ఇష్టం ఫస్ట్ థింగ్. ఓకే. అందరూ తీసినట్టు తీయడం అసలు ఇష్టం ఉండదు. ఓకే. సో మీ డ్రీమ్ రోల్ అంటే ఏమైనా ఉందా? అన్నీ చేయాలండి, డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు, అన్నీ చేయాలి. ఓకే. అన్నీ, ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా, ఒక రావు రమేష్ గారి లాగా, ఏ క్యారెక్టర్ ఆల్రౌండర్ లాగా, ఏ క్యారెక్టర్ అయినా దాంట్లోకి వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడు చూడొచ్చు మేము సినిమాల్లో చందుని? ఏమో అండి, చూడాలి. చూస్తారు కానీ వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి ఆఫర్స్. చూసుకుంటాం ద బెస్ట్ ఏమొస్తుంది దాంట్లో కొంచెం ఎంటర్ అవుదాం అని చెప్పి. సో మీకు అవకాశం వస్తే అసలు ఏ డైరెక్టర్తో చేద్దాం అనుకుంటున్నాను? అలా ఏం లేదండి, ఏ డైరెక్టర్ అని, నా క్యారెక్టర్ బాగుందంటే ఏ డైరెక్టర్ అయినా చేస్తాను దాంట్లో. స్పెసిఫిక్గా పలానా డైరెక్టర్ అంటే మీకు ఇష్టం ఉంటుంది కదా? పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో హీరోయిన్? అందరూ ఇష్టం అండి, హీరోయిన్ అందరూ ఇష్టం, అందరూ చాలా ఇష్టం. సో ఛాన్స్ ఇస్తే ఏ హీరోయిన్తో చేస్తా? ఛాన్స్ వస్తే నిత్య మీనన్. ఎందుకు? ఒక ఫైట్ ఉంటుంది, మంచి పర్ఫార్మర్ ఆవిడ. యాక్చువల్లీ నాకు తెలిసి హీరోయిన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ గ్లామర్ కాదు, ఆవిడ ఒక ఆర్టిస్ట్ కనిపిస్తుంది దాంట్లో. హీరోయిన్ గ్లామర్ ఇదేం కనిపిస్తుంది నాకు, దాంట్లో ఒక స్కిల్ బాగా కనిపిస్తుంది. సో ఆవిడతో చేయాలంటే ఇష్టం. సో మీ పర్సనల్ హీరోయిన్ అంటే మీ క్రష్? నా క్రష్, మీ లవ్ స్టోరీ చెప్తారా మాకేమైనా? నా క్రష్ అంటే అలా బయట లవ్ స్టోరీ అంటే అన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా. సీరియస్ లవ్ స్టోరీస్ మాకొద్దు, రియల్ లవ్ స్టోరీ వద్దు, రియల్ లవ్ స్టోరీ కావాలి. రియల్ లవ్ స్టోరీ వద్దు, రియల్ లైఫ్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చాలా ఏంటండి లవ్ స్టోరీస్ అంటే? చాలా ఉన్నాయండి, ఏం చేయని దానికి. చెప్పండి, ఒక ఇంట్రెస్టింగ్ చెప్పండి మా కోసం. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా టీచర్ లవ్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ అలా కాదు, సిన్సియర్ గా. మళ్ళీ అన్ని సిన్సియర్ గానే చేశారు.
దేవుడా. అన్ని సిన్సియర్గానే చేశాను. అవునా? కానీ మనకు ఉండేది ఏంటంటే సినిమా వాడని ఒకటి ఉంది కదా అది, సో దానివల్ల దోలు తీరిపోతూ ఉంటుంది. అన్నీ అలాగే మింగేసినాయి. బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఈ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్లో లేకపోతే క్యాజువల్ గా తీసుకున్నారా? బాధపడ్డాను ఫస్ట్ చాలా బాధపడ్డాను, దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఏజ్ లో ఫస్ట్ 9th క్లాస్. మా కోసం చెప్పండి స్టోరీ. కామన్ స్టోరీ, చాలా అసలు ట్విస్ట్ అలాంటివి అమ్మాయా? స్కూల్ అమ్మాయి, అదే మామూలుగా అంతే లవ్ స్టోరీ, బుజ్జి లవ్ స్టోరీ. సో చందు, బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళలేదు? బిగ్ బాస్ లో వస్తే ఖచ్చితంగా వెళ్తాను. అంటే ఇప్పుడు దీప్తి సునైనా గానీ, గణేష్ గానీ వీళ్ళందరూ వెళ్ళారు సెలక్షన్స్ కి, అట్లా మీరేం వెళ్ళలేదా? నేను వెళ్ళలేదండి. అంటే మీకు తెలియలేదు అసలు? ఐడియా లేదు ఫస్ట్ థింగ్. ఏమైనా చెప్తారా బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్? అంత ఇంట్రెస్టింగ్ గా ఏం చూడలే యాక్చువల్లీ, దాని గురించి డిస్కస్ చేసే అంత ఏం లేదు, ర్యాండమ్ గా అలా చూస్తూ ఉంటాను. ఓకే. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చింది మీకు? అందరూ పర్ఫార్మెన్స్ అండి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. ప్రతిదానికి అందరితో మీరు కంపేర్ చేసేస్తున్నారు. స్పెసిఫిక్ గా 1% అంటే ఎవరు లేదా ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదా? వీళ్ళు బాగా ఆడుతున్నారు, లేకపోతే వీళ్ళు విన్ అయితే బాగుంటుంది, అట్లా నీ పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు? ఏం లేదండి, ఏం లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాలి నేను ఎవరి పేరు చెప్దాం అని చెప్పి, అంతెందుకు లేదు నాకు. చందు, మీరు అనుకున్నారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతాను అని? అనుకున్నానండి, అనుకునే కదండి వస్తాం ఇక్కడికి, అవ్వాలనే కదా వస్తాం. అవును. సో మీకు పర్సనల్ గా ఎవరు హెల్ప్ తీసుకున్నారు? నా ఫ్రెండ్స్ అండి, ఒక తరుణ్ అని ఒకటి ఉన్నాడు, తనే డాడీ తర్వాత అన్నట్టు చెప్పచ్చు. సో మెనీ, మళ్ళీ మా హర్ష అన్నయ్య, ఇంకిద్దరు అలా ఉంటారు, ఒక్కొక్క పిల్లర్, 2 పిల్లర్స్ అంతే. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే ప్రతిదీ వాళ్ళతో డిస్కస్ చేస్తారు మీరు? ప్రతిదీ వాళ్ళతో డిస్కస్ చేస్తాను. పాపం తరుణ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, వాడైతే ఆఫీస్కి వెళ్తూ ఒక 500 నోట్ అలా పెట్టేసి వెళ్ళిపోయాడు, బెడ్ కింద లేకపోతే ప్యాంట్ జేబులోనో అలా వెళ్ళిపోయాడు. ఇక్కడికి రావడానికి ప్రొఫెషనల్ వైజ్ గా మా హర్ష బస్వా అని తను, నేను ఇక్కడ ఎంటర్ అవడానికి, వీడియోస్ చేయడానికి కానీ ద మెయిన్ రీజన్ హర్ష అన్నయ్య. సో ఇప్పుడు మీ వెబ్ సిరీస్ చూసాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ బూతులు తగ్గించరు అంటారు. మా డాడీ అయితే అంత బాగుందిరా, ఆ బూతులు తగ్గిస్తే బెటర్ ఏమో అంటారు. నా స్టైల్ అదే అని చెప్తుంటారు. ఓకే. సో దాని గురించి ఎవరు మాట్లాడలేదా? అంటే వద్దు ఇట్లా ఎందుకు? వద్దని కాదు, ఇలాగే అంటుంటారు, బూతులు తగ్గించు అంటూ ఉంటారు. నాకేం బూతులు అనిపించదు నాకు అది. అయ్యే బూతులు అని కాదు, దాంట్లో ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది, తీసుకోవాల్సింది తీసుకోరు. అండ్ అటు బ్లేమ్ చేసే వాళ్ళు ఎప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటారండి. నాకు కింద వీడియో కింద కామెంట్స్ ఆన్ చేస్తే, ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఒక్కొక్కడు ఎలా మాట్లాడతారు. అంటే బూతులు మాట్లాడుతున్నావు వద్దు ఇలా ఎవరు ఏం మాట్లాడరు, మంచి కంటెంట్ తీసుకుని చాలా సపోర్టింగ్ గా మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పినంత వల్ల లేక నేను బూత్ మాట్లాడిన వల్ల వాడు పాడైపోతాడని రూల్ ఏం లేదు. సో ఓన్లీ యూత్ వరకే వెళ్తుందంటారా మీది, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. అదే కదా కొంతమంది అన్న ఫ్యామిలీతో చూస్తున్నాం అన్న, కొంచెం బూతులు తగ్గించండి అన్న, అలా అని చెప్పి మానేలేము, చూస్తాం అని చెప్పి. అంటే నేను జిగేల్ రాణి అని ఒక వెబ్ సిరీస్ చేసాం, దాంట్లో లేడీస్ గురించి ఒక శానిటరీ ప్రాబ్లమ్, అదే పీరియడ్స్, దాని గురించి అప్పటి నుంచి బాగా ఎక్కువ క్రేజ్, ఫ్యామిలీ నుంచి కానీ లేడీస్ కానీ. ఐ రెస్పెక్ట్ ఉమెన్ యాక్చువల్లీ బేసిక్గా. సో వాళ్ళ మీద ఇంకా చేయాలి, వాళ్ళ మీద అవేర్నెస్. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా చేయాలండి, ఇంకా మంచి ఒక క్యాస్ట్ రిజర్వేషన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నా దాంట్లో బ్యాలెన్స్ ఉండట్లా, ఇప్పుడు అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే కట్ చేస్తున్నాడు. బయట కట్ చేస్తుంది. నాకు మొన్న ఫ్రెండ్ పంపించమంటే ఒక 500 రూపీస్ పంపించాడు, ఏటీఎంకి వెళ్ళి తీసుకుందాం అంటే దాంట్లో 40 రూపీస్ అంతా కట్ చేస్తాడు. నా దాంట్లో బ్యాలెన్స్ లేదని చెప్పి, తీరా అక్కడ ఏటీఎంలో కూడా డబ్బులు లేవు. సో వాడి మీద నేను కూడా ఫైన్ అయ్యాలి కదా. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ దట్, చాలా ఫేస్ చేస్తున్నాం, చాలా చెత్త ఇన్సిడెంట్స్. ఎక్కువగా ఎటువంటి ఇన్సిడెంట్ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏటీఎం ఇష్యూ కావచ్చు, ఇంకా వైన్ షాప్స్ ఒకటి వాళ్ళు అమ్ముతున్నారు, సో తాగుతాం ఖచ్చితంగా ఆబ్వియస్లీ. మళ్ళీ వేళ పట్టుకుంటున్నారు ఇక్కడ, అదేం రూల్ అర్థం కాదు ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ టైం కి క్లోజ్ చేసేయాలి వైన్ షాప్స్ అని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఆ తర్వాత ఇంకెవరు డ్రైవ్ చేయరు కదా. ఆఫ్ చేసినా ఏంటి, బ్లాక్ లో దొరికేస్తాడు, షట్టర్ కొడితే కింద నుంచి ఇస్తాడు, ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు. అవునా? అంటే ఇది మూవీస్ లోనే కాదు, రియల్ గా కూడా జరుగుతుంది. రియల్ గా కూడా ఇన్ని టైం జరుగుతుందండి, ఫిక్స్ అయితే కనుక. హైదరాబాద్ లో ఫుడ్ ఎలాగో, మందు కూడా అలాగే. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, ఎవ్రీవేర్. మెడికల్ షాప్స్ ఓపెన్ ఉండవు,
కానీ మైండ్ షాప్స్ మాత్రం ఓపెన్ ఉంటాయి. అవును 24 hours అంటే 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేస్తారు. ఈ మాత్రం ఎప్పుడు జరుగుతాయి. సొసైటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చందు? సొసైటీకి అంటే నీ వెబ్ సిరీస్ అనే కదా, నీ పర్సనల్ ఒపీనియన్ ఎలా ఉంటే బాగుంటుందేమో, మేబీ ఇంకొంచెం సక్సెస్ అవుతుందేమో మన ఇండియా కొన్ని మార్పులు చేయడం వల్ల, అట్లా ఏమైనా అనుకుంటున్నావా? ఇంకా ఉండండి, ఒక క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది. మెయిన్ థింగ్, చాలా పెద్ద థింగ్. అంటే నేను చెప్పేది ఏంటంటే క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి ఒక ఐడెంటిటీ ఎవరికైతే లేదో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ రిజర్వేషన్ ఉండాలి. అంటే హయ్యర్ క్యాస్ట్లో ఉన్నారు, చెప్పుకోవడానికి హయ్యర్ క్యాస్ట్ అంతే తప్ప లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే ఇవ్వండి, క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఏంటంటే వాడికి ఒక ఐడెంటిటీ సెటిల్మెంట్ వచ్చాక ఇంకా ఆపేయాలి అక్కడితో. ఇంకా చాలామంది ఉన్నారు కదా, అంటే హయ్యర్ క్యాస్ట్లో పుట్టడమే తప్ప ఏంటి అని నా ఫీలింగ్. అంటే ఎప్పుడో మన తాతలు చేశారు చాలా, అవును, వాళ్ళు చేసిన దానికి మనం అనుభవిస్తాం. యద్భావం తద్భావతి అంటారు కదా, అదే రిపీట్ అవుతుంది. కానీ ఏంటంటే నవ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, సో కొంచెం థింకింగ్ మైండ్ సెట్ మారాలి. సో ఉమెన్స్ అంటే రెస్పెక్ట్ బాగా ఎక్కువ ఉంది అన్నావు. ఉమెన్స్ అంటే చాలా రెస్పెక్ట్. సో ఇప్పుడు మనకి చాలా అరాచకాలు జరుగుతున్నాయి అసలు బిలో చిన్న పిల్లలు. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నావు నువ్వు విన్నోటి, సో అందులో ఏమైనా చూపించవచ్చు కదా మెసేజ్. ఇప్పుడు నువ్వు చేసేవి రీచ్ అవుతున్నాయి బాగానే, సో దానివల్ల నువ్వు నీ వంతు కృషి నువ్వు చేయొచ్చు కదా. ఖచ్చితంగా చేస్తా, నో డౌట్, ఖచ్చితంగా నేను చేస్తున్నా కూడా. సో అంటే నా పర్సనల్ ఒపీనియన్ లేదు, నో డౌట్. ఇప్పుడు ఎందుకంటే మీ తొందరగా రీచ్ అయ్యేది మీడియానే. సో రీసెంట్ గా మనం చాలా ఇష్యూస్ చూసాము, మనకి తెలిసేది కూడా మీడియా ద్వారానే. సో మన ప్రజలకి డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేం, అందరింటికి వెళ్ళి డోర్ కొట్టి మనం డోర్ టు డోర్ చెప్పలేం కదా. సో అందుకు నువ్వు ఒక మంచి వెబ్ సిరీస్ చేసి. షూర్ అండి, మీకోసమే, మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. లేదు షూర్, మంచి ఐడియా, చేస్తా ఖచ్చితంగా. చందు, ది బెస్ట్ కాంప్లిమెంట్ చందుకి పర్సనల్గా ఎవరు ఇచ్చారు? పర్సనల్గా నాకు వచ్చిన బెస్ట్ గుర్తొచ్చింది. వైజాగ్ నుండి ఒక అమ్మాయి ఒక లెటర్ రాసింది. ఒక 4 పేజీలు ఉంది ఆ లెటర్. తిడద్దేమో అనుకున్నాను, తిట్టడానికి పంపించిందా ఏంటి అనుకున్నాను. ఓపెన్ చేసి అదే ఎంత జెన్యున్గా రాసిందంటే నాకు తెలుసు అది బెస్ట్ కాంప్లిమెంట్. అది ప్రతి వీడియోలో ఆ బూతులతో సహా అన్ని రాసింది. రాసి దీనివల్ల పెద్ద ఏం మ్యాటర్ ఏం కాదు, లాస్ట్ నువ్వు ఇచ్చేదండి ఒక కుటుంబ కథా చిత్రం అని ఒక చేసా అబౌట్ కండోమ్స్. దాంట్లో ఫస్ట్ అంత కామెడీ ఉంటుంది, కానీ దాంట్లో తప్పే ఉంది, ఒక క్యాస్టిజం గురించి కానీ అన్ని అమ్మాయి బూతులు అన్ని అట్లనే ఈక్వల్గా రాసింది. రాసి హ్యాట్సప్ అని చెప్పి అమ్మాయి లెటర్ పంపించింది అనమాట. అది ద బెస్ట్. అండ్ దట్ నాకు పేరు గుర్తులేదు, అది అంటే ఇక్కడ ఆమె పేరు కాదు, మొన్న మెసెంజర్లో ఆ అమ్మాయి ఇక్కడ మన కంట్రీ కాదు, బ్యాంకాక్, హర్యానా సంథింగ్ ఏదో పేరు ఉంది. సరే నాకు అంత ఐడియా లేదు, తిరగదు నాకు. ఆ అమ్మాయి ఆవిడ అందరికీ తెలిసిందే, 3 గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయి ఆవిడకి. క్లాసికల్ డ్యాన్సెస్ ఒక 33 డ్యాన్స్ మేబీ ఆల్రౌండర్. ఆవిడ మెసేజ్ చేశారు, ఫ్రమ్ బ్యాంకాక్, మా ఫ్రెండ్ ఎవరు సజెస్ట్ చేశారు నీ వీడియోస్ చూడమని చెప్పి, ఒక క్యాస్ట్ చూశాను అని ఇంత పారాగ్రాఫ్లు పంపించింది ఆవిడ. ఆవిడతో నేను రిప్లై ఇవ్వడానికి కూడా నాకు మాట్లాడలేవు, ఏం చెప్తాను ఆవిడకి, ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టడానికి లేదు, నేను 2 days పెట్టలా కూడా, ఏం పెడతామో అని ఆలోచించాను. సో చందుకు చాలా అభిమానులు ఉన్నారన్న, అది అప్పుడు ద బెస్ట్. అభిమానులు అంటే అంతే ప్లెజర్ అండి అది నిజంగా. సో నీ పేస్ లో తెలుస్తుంది ఆనందం ఆ లెటర్. అవును. అసలు మూవీస్ వచ్చాయని చెప్తున్నా కదా ఆఫర్స్, సో ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి? ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి? ఒక మూవీ వన్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. ఓకే, మరి ఎందుకు చేయలేదు? స్టార్ట్ అయితే చేస్తా ఉండే, అంటే మనకి హీరో అని చెప్పుకోవడానికి నాకు ఏదోలా ఉంది. నేను ఆ డైరెక్టర్ కూడా అదే చెప్పిన, హీరో అనొద్దు, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, లీడ్ క్యారెక్టర్ ఉందని చెప్పు. నా హీరో అంటే నాకు ఏం బుర్రపని చేయట్లా. ఫస్ట్ మన మెటీరియల్ కాదు, ఫస్ట్ మన హీరో టైప్ మెటీరియల్ కాదు. నాట్ ఓన్లీ గ్లామర్ కదా, నాట్ ఓన్లీ గ్లామర్, కానీ పదం అంటే ఎందుకో నాకు భయం అని కాదు. ఆ హీరో ఏమో తెలీదు, మైండ్ అలా సెట్ అయిపోయింది. మనం హీరో అబ్బా వద్దులేండి. ఫైట్స్ డాన్స్లు కూడా చూడొచ్చా మేము? డాన్సెస్ చూడొచ్చు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి 10th వరకు 7 schools మారా. 7 schools? 7 schools మారా. అంటే చదివాను కాదు, ఈ స్కూల్లో చదవట్లేదు అంటే వేరే స్కూల్లో
అలా అలా మారుస్తూనే ఉన్నారు. పాపం నేను చదవట్లేదని ఆయనకు తెలియట్లేదు, మా డాడీకి వాళ్ళు చెప్పట్లేదేమో అనుకుంటున్నారు. అలా 7 స్కూల్స్ మారాను. ఓకే. ప్రతి స్కూల్లో కూడా ఎలా చదువుతున్నాడు మా అబ్బాయి అని చెప్పి వచ్చి అడిగితే డాన్సులు బాగా వేస్తాడండి ఇదే చెప్పేవారు. డాన్స్ అంటే చాలా ఇష్టం. మేబీ ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ తీసుకొచ్చింది. ఓకే. సో హీరోగా అయితే మంచి డాన్సర్గా చూడొచ్చు అనమాట. మంచి డాన్సర్గా అయితే చూడొచ్చు, అవకాశాలు ఉన్నాయి. సో త్వరలోనే చందుని మేము సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చూస్తారు కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ సో మచ్. అండి, థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.